ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముంగట మస్తు ఆందోళన జరుగుతున్నదుల్లా. అయినా ఆయన భార్య కూతురు ఇద్దరు ఇంటి ముంగట బైఠాయించి ధర్నా చేస్తున్నారట. గా ముచ్చట మీరు కూడా చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి సంధి ఒక ముచ్చట అయితే ఆ టాపిక్గా మారింది కానుల్లా. గా ముచ్చట ఏంటంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముచ్చట. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి నడిజామ రాత్రి కొడుతుంటే తలుపులు తీసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారంట ఆయన భార్య కూతురు ఇద్దరు. వాళ్ళు ఇట్లా పోరుతోటే కంప్లైంట్ ఇచ్చారు కదా, కోర్టులు చూసుకోర్రి నా ఇంటికి ఎందుకు వచ్చిర్రని వాళ్ళ మీద కొంచెం అనరాని మాటలను భార్య కూతుర్ని వెళ్ళగొడుతున్నాడంట. పాపం వాళ్ళ కూతురు అయితే మేము మా నాన్నకు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలం, మేము మా నాన్న దగ్గరనే ఉంటాం కానీ మేము బయటకు ఎందుకు పోతాం, మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడనే కూర్చుంటాం, ఈ గేటు ముంగటనే నిద్రపోకుండా కూడా సిద్ధమని భార్య కూతురు ఇద్దరు కలిసి ఆ గేట్ దగ్గరనే ఉన్నారట. అక్కడికి ఎమ్మటే పోలీసులు వచ్చి వాళ్ళకి సర్ది చెప్తున్నారంట. గట్లనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కంప్లైంట్ రాసి సీఐకి ఇచ్చి ఇంటి దగ్గరనే కూర్చొని మేము పోమంటే పోము అని భార్య కూతురు అక్కనే బైఠాయించారట. వాళ్ళ మామ అత్త భార్య కూతురు అందరు కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకొని ఆయన నిలదీసుకుంటూ అడుగుతున్నారట. వాళ్ళ ఇంటి సభ్యులు మొత్తం కలిసి వాళ్ళందరూ అట్లా అనుడితోటే దువ్వాడ మీరు అందరు కలిసి నా పరువు మొత్తం తీశారు, మీకు నాకేం సంబంధం ఉన్నది అని బయటకు పోమన్నాడు వాళ్ళందరినీ. మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ ఆవిడ ఏమంటున్నారంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా డాడీతో మేమంటే ఆమె అయిపోవడం నాకు అర్థం కావట్లేదు. మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయడానికి, శ్రీని గారిని బ్లైమ్ చేయడానికి కానీ ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారు. సార్ అందుకోసం మాకు అడగండి సార్, మీకు వాళ్ళ మాట బట్టి మీకు అర్థమైపోతుంది కానీ నేనేం చెప్తాను. అదే నిన్నటి వరకు ఇద్దరు పాపల భవిష్యత్తు కోసం అనేసి ఆలోచించానని చెప్పారు. ఈరోజు మీరు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వల్లనే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితులు ఒక పాప వెళ్ళిపోయింది, ఒక్క పాపే ఉంది. ఈ ఒక్క పాపకు నేను తోడు రాకపోతే ఏంటి పరిస్థితి? ఇది బ్లాక్ మెయిల్ చేసి మేము అనుమానించాము, మేము మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా ఇంకొక చెప్తుంది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అవ్వలేదు. డివోర్స్ అయినప్పుడు ఆమెకి ఏ రైట్ ఉందని ఈ ఇంట్లో ఉంటుందామా? ఏమీ లేనప్పుడు 2022 డిసెంబర్లో, అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్లో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో, 2022 డిసెంబర్లో. చూపించండి మేడం, అలాగే మైక్ చూపించండి. మాధురి డిపి కూడా కొంచెం బ్లర్గా ఉంది బట్ తెలుస్తుంది కదా మొత్తాన్ని. జూమ్ అవుట్ చేయండి. గడప గడపకి వచ్చేది మీకోసమే, ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అని కాదా, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా?